హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫ్రీ క్లోజింగ్ ఛార్జెస్ లేకుండా కార్ లోన్ కావాలా? నేను ప్రొవైడ్ చేస్తాను. సో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలా? నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావాలా? నేను చూసుకుంటాను. మీరు కార్ లోన్ కోసం చూస్తున్నారా? మీకు సెకండ్ హ్యాండ్లో కార్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారా? సో నన్ను అడగండి, నేను చెప్తాను. యూజ్డ్ కార్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా? మీకు ఎవరు లోన్ ఇవ్వట్లేదా? కార్ గురించి ఆలోచిస్తున్నారా? పర్చేజ్ చేసే ఆలోచన ఉందా మీకు కార్ లోన్ కావాలా? నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ బిజినెస్ చేయట్లేదా? మీకు కార్ లోన్ కావాలా? నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏ బిజినెస్ చేయట్లేదా? మీకు కార్ లోన్ కావాలా? నేను ప్రొవైడ్ చేస్తాను. మీ 10 లక్షల కార్కి 15 లక్షలు కావాలా? నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీరు లోన్ తీసుకొని ఉన్నారా? నేను తక్కువ చేపిస్తాను. మీ ప్రొఫైల్ ఏ బ్యాంకులో అవుతుందో చెప్పమంటారా? నేను చెప్తాను. మీ లొకేషన్ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నేను చేపిస్తాను. హైదరాబాద్ అవ్వాల్సిన అవసరం లేదు. మీది లేడీ ప్రొఫైలా? నేను చేపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బీటీ టాపప్, ఎక్స్టర్నల్ బీటీ టాపప్, ఈఎక్స్టీ బీటీ టాప్ అప్ అంటే ఏంటంటే ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంకు మార్చడం. సో మీరు కారు కొన్న కొత్తలో ఒక బ్యాంక్లో తీసుకున్నారనుకోండి. సపోజ్ హెచ్డిఎఫ్సిలో తీసుకున్నారు. హెచ్డిఎఫ్సిలో ఒక 12 లక్షల లోన్ తీసుకున్నారు. సో ఈ బ్యాంక్ నుండి 12 to 18 మంత్స్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, ఏ బ్యాంక్ అయినా మనం మార్చవచ్చు. ఒక బ్యాంక్ నుంచి మనం టాపప్, ఇక్కడ బ్యాంక్ నుంచి ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ని ఏ బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ యాక్సిస్ అనుకుందాం. యాక్సిస్ బ్యాంక్ మార్చుకున్నప్పుడు సో ఊరికే మార్చుకోము కదా. మార్చుకోవడానికి ఎందుకు మార్చుకుంటాం? మనకు అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది. సో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ హెచ్డిఎఫ్సిలో లోన్ తీసుకున్నప్పుడు 12 లక్షలు తీసుకున్నారు కదా, ఆ నుంచి మీరు యాక్సిస్ బ్యాంక్ మారినప్పుడు 18 లక్షల లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో క్లోజింగ్ వచ్చేసి 10 lakhs ఉంటుంది. రిమైనింగ్ 18 lakhs అన్నాను కదా, మీకు ఇంకో 8 lakhs మీకు బై హ్యాండ్ వస్తుంది అన్నమాట. సో ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఇందుకే చేసుకుంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు లోన్స్ అనేది పర్సనల్ పిఎల్స్ అనేది రావు. సో ఒకవేళ పిఎల్స్ ఉన్నా కానీ పిఎల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని ప్రీ అప్రూవ్డ్కి మాత్రమే 10,000 అలా ఉంటుంది, 10% అలా ఉంటుంది. మిగతా పిఎల్స్కి 18 నుంచి 36% ఉంటుంది. అందువల్ల మీరు ఆల్రెడీ ఉన్న కార్కే దాన్ని టాపప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. బట్ దీనికంటే మీకు అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. కారు వాల్యూకైనా 150%, ఎంతైతే కార్ వాల్యూ ఉందో దాని మీద ఇంకో 50% ఎక్స్ట్రాగా మేము యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు ఎంఎస్ఎంఈ పెట్టుకొని ఉంటే మీకు ఫ్రీ క్లోన్ ఛార్జెస్ అనేది వేవర్ అవుతాయి. సో ఇన్ కేస్ లేదు అంటే ఇక్కడి నుంచి ఈ బ్యాంక్ మారినప్పుడు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉంటే, మీరు ఓన్గా బిజినెస్ చేస్తూ ఉంటే ఎంఎస్ఎంఈ, మినిస్టర్ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్, ఎంఎస్ఎంఈ ఒకటి మనకు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్తే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ద్వారా మనం ఈ సర్టిఫికేట్ కనుక మనం బిజినెస్ ప్రూఫ్గా యాక్సిస్ బ్యాంక్లో కానీ ఏ బ్యాంక్లో కానీ ఇస్తే సో మీకు ఫ్యూచర్లో ఫ్రీ క్లోజింగ్ ఛార్జెస్ అనేవి వేవర్ అవుతాయి. అలాగే స్టాంప్ డ్యూటీ మనకు ఏదైతే గవర్నమెంట్ కడుతున్నదో ఆ స్టాంప్ డ్యూటీ కూడా మనకు 1,500 మాత్రమే అవుతుంది. సో ఇక్కడ ఒకటి చెప్తున్నాను, నేను మీ దగ్గర నుంచి సింగిల్ రూపాయి కూడా ఛార్జ్ చేయను. ₹1 కూడా బ్యాంక్ నుంచి కానీ బ్యాంక్ తరపున ఏజెంట్స్ కానీ మా పర్సన్స్ కానీ మీ దగ్గర డబ్బులు అడగరు. మేము మీ దగ్గర డబ్బులు తీసుకోం. సో మొత్తం మీకు అమౌంట్ కూడా బ్యాంక్ టు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎంఎస్ఎంఈ పెట్టారనుకోండి, మీకు ఫ్యూచర్లో మీరు లోన్ క్లోజ్ చేసుకోవాలనుకోండి, పార్ట్ పేమెంట్ చేసుకున్నా ఫుల్ పేమెంట్ చేసుకున్నా మీకు ఫ్రీ క్లోజ్ ఛార్జెస్ పడవు. ఇది ఎవరు చెప్పరు. ఫ్రీ క్లోజ్ ఛార్జెస్ పడతాయా ఎలా అంటే అనేది లోన్ ఇవ్వడం వరకు చూస్తారు తప్ప ఫ్రీ క్లోజింగ్ ఛార్జెస్ మీరు క్లోజ్ చేసుకున్నప్పుడు ఎలా, పార్ట్ పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇలాంటి ఏం చెప్పారు. బట్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ పెట్టుకున్నారనుకోండి మీకు ఖచ్చితంగా ఫ్రీ క్లోజింగ్ ఛార్జెస్ అనేది వేవర్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు ఎక్స్టర్నల్ బీటీకి 150? మా కార్ వాల్యూ 10 లక్షలు కదా, మీరు 15 లక్షలు ఎలా ఇస్తారు? మా కార్ వాల్యూ పైన 150 to 200% ఎలా ప్రొవైడ్ చేస్తారని మీరు అడగచ్చు. మీ కార్ వాల్యూ 10 లక్షలు అయినప్పుడు సో మీరు ఎలా ఇస్తారు? 15 లక్షలు ఇస్తాం. ఎస్, ఎందుకు అంటే మీ కార్నే కాదు, మీ స్టెబిలిటీ, మీ ఇన్కమ్, మీ యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు మా క్రెడిట్ వాళ్ళు. అండ్
మీ కార్ కండిషన్, మీరు ప్రీవియస్గా కడుతున్నా ఇది ఎప్పుడు ఇస్తారు 150%, 160%, 200% ఎప్పుడు ఇస్తారంటే మనము ఏదైతే ట్రాక్ మెయింటైన్ చేస్తున్నామో ప్రీవియస్ బ్యాంక్లో ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో, సో మనం కట్టే టెన్యూర్ 1 ఇయర్ లేదా అంతకు మించి 1 ఇయర్ కంటే ఎబో మనం ఎప్పుడైతే లోన్స్ కడుతున్నామో మనం కట్టే ట్రాక్ రికార్డుని బట్టి మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీరు పర్చేస్ అనుకోండి, కొత్తగా వెహికల్ కొన్నాను దానికి 150% ఇవ్వరు. సో మీరు ఏదైతే వెహికల్ కొంటున్నారో 10 లక్షల వెహికల్ కొంటున్నప్పుడు కొత్తది కానీ సెకండ్ హ్యాండ్ కార్ కొన్నప్పుడు 85% మాత్రమే ఫండింగ్ చేస్తారు. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు, రీఫైనాన్స్ పర్చేస్ గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు బీటీ గురించి మాత్రమే చెప్తాను. మీ ట్రాక్ రికార్డు, మీ యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ మీరు కట్టే రెగ్యులర్ కట్టే ఈఎంఐని బేస్ చేసుకొని మీకు 150 to 200% ఇస్తాం. అందరికి ఇవ్వడానికి లేదు. ఏ బ్యాంక్లో ఒకవేళ ఇన్ కేసు 2 చెక్ బౌన్సెస్ అయినాయా ఏ బ్యాంక్ చేస్తుంది, లేటెస్ట్ మంత్లో బౌన్స్ ఉందా ఏ బ్యాంక్ చేస్తుంది, అది నేను చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నా మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో అయినా నాకు మెసేజ్ చేయండి. చేస్తే నేను ఇమ్మీడియట్లీ మీకు కాంటాక్ట్ అవుతాను. కాంటాక్ట్ అయ్యి మీ ఫైల్, అంతేకాకుండా మీరు చూస్తున్నారు, మీరు చూసే వాళ్ళకు కార్ లేదు అనుకోండి, మీ ఫ్రెండ్ కార్ కొనాలనుకున్నా లేదంటే మీ ఫ్రెండ్ కార్ ఉంది వేరే బ్యాంక్లో ఉంది బట్ అది ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడు, సో అది వాళ్ళకి చెప్తే మీకేంటి అంటే, ఒకవేళ మీ ఫ్రెండ్ కార్ ఉండి లేదా కార్ తీసుకుంటుండంటే మీరు మమ్మల్ని రిఫర్ చేశారనుకోండి, సో మేము అతనికి ప్రాసెస్ చేసి లోన్ డిస్బర్స్ చేస్తాం. డిస్బర్స్ చేసిన తర్వాత నేను మీకు 5,000 రూపీస్ రెఫరెన్స్ బోనస్ ఇస్తాను మీకు. సో ఇన్ కేస్ లాగిన్ అయ్యి రిజెక్ట్ అయిందనుకోండి, అది జెన్యున్గా రిజెక్ట్ అయిందంటే మీకు నేను 500 రూపీస్ ఇస్తాను. ఒకవేళ రిజెక్ట్ అయితే 500 రూపీస్, డిస్బర్స్ అవుతే 5,000 రూపీస్ మీకు నేను క్యాష్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇది ఫేక్ కాదు, 100% జెన్యూన్. మీ దగ్గర నాకు ఏలాంటి డబ్బులు వద్దు, మీరు డిస్బర్స్ చేయండి. మీ ఫ్రెండ్ కార్ ఉందా, మీరు అతనికి ఫోన్ చేయండి. కార్ లోన్ తీసుకుంటున్నారా, కార్ లోన్ ఉంది, ప్రీవియస్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇబ్బంది పడుతుందా మీ ఫ్రెండ్, మనం తక్కువ చేపిద్దాం. కొన్ని ఎన్బిఎఫ్స్లో తీసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకొని ఉంటారు, సో మనం బ్యాంకులోకి మారుద్దాం. బ్యాంకులో మార్చి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం ఇప్పిద్దాం. సో ఇప్పించినందుకు, మీ ఫ్రెండ్కి ఇప్పించినందుకు నేను నీకు 500 ఇస్తాను, 5,000 ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అర్థం కాలేదా కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.